సిద్దిపేటలో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో సహారా ఇండియా బాధితులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిరసన తారాస్థాయికి చేరడంతో పోలీసులు బాధితులను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. आज मैं तेलंगाना की जनता को विश्वास दिलाने आया हूँ कि समग्र तेलंगाना भारतीय जनता पार्टी की सरकार होगी। भाइयों और बहनों, मैं आज आपको कहने आया हूँ कि हमारे तेलंगाना विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए? भारतीय जनता पार्टी ने तय किया है कि 27 सितंबर को हम तेलंगाना विमोचन दिन मनाएंगे। हम कहना चाहता हूँ, भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहाँ पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी। कि हम के साथ సిద్దిపేటలో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో సహారా ఇండియా బాధితులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. ఈ రోజు సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రచార సభ సిద్దిపేట డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో జరిగింది. ఈ సభకు బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా రావడం జరిగింది. అమిత్ షా మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఆయన సిద్దిపేటకు చేరుకున్నారు. ఆయన ప్రసంగం దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్య కొనసాగింది. ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలో ఆయనకు సహారా ఇండియాకు సంబంధించిన బాధితులు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగాన్ని కొద్దిసేపు అడ్డు తగినటువంటి పరిస్థితి జరిగింది. ఆయన కొద్దిసేపు ప్రసంగించినప్పటికీ ఆ ప్రసంగం చేస్తున్న క్రమంలోనే సహారా ఇండియాకు సంబంధించిన బాధితులు, సహారా ఇండియాలో డబ్బులు కట్టి మోసపోయినటువంటి బాధితులంతా కేంద్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. సహారా ఇండియాకు సంబంధించి చాలా పెద్ద సంస్థ అది, ఆర్థిక సంస్థ అది. ఆ సంస్థలో చాలా మంది పేద మధ్య తరగతికి సంబంధించిన ప్రజలు చాలా మంది అందులో షేర్స్ కొన్నారు. రకరకాల పద్ధతుల్లో అందులో డిపాజిట్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో సుబ్రతో రాయ్, ఆయన బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు ఆయన రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగవేసి ఇటు బాధితులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా, అటు సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఆయన మోసం చేసిన నేపథ్యంలో ఆయనను ఆర్థిక నేరగాడుగా పరిగణిస్తూ బ్యాంకులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆర్బీఐ కూడా ఆయనను సుబ్రతో రాయ్ని ఆర్థిక నేరస్తునిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2014 తర్వాత ఆయన ఈ దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సుబ్రతో రాయ్ వెళ్లిపోయి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా, దాదాపు 7-8 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, హోంశాఖ నుంచి కానీ అతన్ని తీసుకురావడం కానీ, మిగతా ఇంకా చాలా మంది ఆర్థిక నేరస్తులు విదేశాల్లో తలదాచుకుని ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసి, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అన్యాయాలు చేసి వెళ్లిపోయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని తీసుకురావడానికి అవసరమైనటువంటి చర్యలు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఇటు హోంశాఖకు సంబంధించిన అమిత్ షా కానీ వాళ్ళు ఎవరు కూడా తగినటువంటి చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం, ఈ బాధితులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడం, వీటన్నిటి మూలంగా లక్షలాది మంది ఇటు భారతదేశంలో అనేక మంది ఇక డబ్బులు కట్టి మోసపోయినటువంటి మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. అందులో భాగంగానే సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన చాలా మంది ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా
10,000 రూపాయల నుంచి మొదలుకొని లక్షలాది రూపాయల వరకు డిపాజిట్ చేసినటువంటి వ్యాపారులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా చాలా మంది అంతో ఇంతో తమకు లాభం చేకూరుతుంది, తమ అవసరాలకు డబ్బు మళ్ళీ తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు షేర్స్ కొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ డబ్బులు కట్టిన వాళ్ళంతా కూడా మోసపోయి డబ్బు తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. వాళ్ళు అనేక సందర్భాల్లో అటు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. చాలా మంది నాయకుల దగ్గరికి తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికి తిరిగినా తమకు న్యాయం జరగనటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అటు ఆ సుబ్రతో రాయ్ విదేశాల్లో తలదాల్చుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అతన్ని తీసుకురావడానికి సరైన చర్యలు తీసుకునే నేపథ్యంలో బాధితులంతా కూడా ఈ రోజు ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అమిత్ షా ఇక్కడ ఎన్నికల ప్రచార సభకు సిద్దిపేటకు వచ్చిన సందర్భంలో ఆయనకు నిరసన తెలియజేయాలి, తమ బాధని వాళ్ళకి తెలపాలనే ఒక లక్ష్యంతో ఈ సభకు వాళ్ళంతా ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. ఒకసారిగా ఆయన ప్రసంగం ముగుస్తున్న దశలోనే వాళ్ళు ఒకసారిగా లేచి పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు న్యాయం చేయాలి, సహారా ఇండియా వాళ్ళు నష్టపోయినటువంటి బాధితులందరికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ సంఘటనకి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అగ్రనాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా వీస్తూ పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగిన సంఘటన వెంటనే పోలీసులు ఒక్కసారిగా తేరుకుని వాళ్ళందరూ ఆ చుట్టుముట్టి అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులను చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా తీసుకువెళ్లి వాళ్ళు బయటకు తీసుకువెళ్లి దాచివేయడం జరిగింది. వాళ్ళు ఎవరిని కూడా మీడియాకు కంటపడకుండా వాళ్ళని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్స్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి బాధితులు తమ నిరసన వ్యక్తం చేయడం కోసమే ఈ సంఘటన జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఆర్థిక నేరగాళ్లకు మద్దతు తెలుపుతుందనే సంకేతం మాత్రం ఈ సభ ద్వారా బయటపడింది. ప్రియా. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్